దాని తర్వాత ఈరోజు ట్రెండింగ్లో ఉన్న విషయం ఏఐ. మేడం, మాకు ఏఐ వస్తే గనక హెచ్ఆర్లో ముందుకెళ్ళగలుగుతామా? ఒకవేళ మాకు ఏఐ రాకపోతే హెచ్ఆర్లో ఉండలేమా? అలాగే ఏఐ వచ్చింది కాబట్టి హెచ్ఆర్లకి జాబ్ ఉండదా? ఇలాంటి రకరకాల అనుమానాలతో, ప్రశ్నలతో, భయాలతో ఈరోజు ఈవెన్ సీనియర్ హెచ్ఆర్స్ కూడా మా దగ్గరికి వస్తుంటారు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందుగా చెప్పినట్టుగా ఏఐ అనేది హ్యూమన్ బ్రెయిన్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీదే డిపెండ్ అయ్యి పనిచేస్తుంది. కాబట్టి మనకి ఏఐని ఎలాగ వాడుకోవాలి అనే విషయం తెలియాలి. అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కావచ్చు, ఏ టూల్లో ఎలాంటి ప్రాంప్ట్స్ ఇస్తే ఎలాంటి అవుట్పుట్ వస్తుంది, ఆ ప్రాసెస్లో జరిగే రకరకాల విషయాలు ఏంటి, ప్రాసెస్ ఎక్కడ, హెచ్ఆర్లో ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనుకుందాం, లేదా ఆపరేషన్స్ అనుకుందాం, లేకపోతే ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ అనుకుందాం. ఇలాంటి ఎక్కడైనా సరే మీరు ఏఐ సహాయంతో పనిచేయాలి అని అనుకుంటే, ముందు మీరు పనిచేసే ఆ యొక్క ప్రాసెస్ లేదా డొమైన్లోని ఆ యొక్క పర్టిక్యులర్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ టాస్క్కి సంబంధించిన పూర్తి అవుట్పుట్ మీకు తెలియాలి. అంటే ఒకవేళ సోర్సింగ్ అని అనుకుందాం, సోర్సింగ్లో అసలు ఏం జరుగుతుంది అనే విషయం మీకు బేసిక్గా తెలిస్తే ఎండ్ టు ఎండ్ సోర్సింగ్లో మీరు ఏఐని ఎక్కడెక్కడ హెల్ప్ తీసుకుని మీరు పని చేయొచ్చు. అలాంటి హెల్ప్లో కూడా ఏఐకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మీకు కావాల్సిన అవుట్పుట్ ఏఐ ఇస్తుంది అనే విషయాలు మీకు తెలుస్తాయి. అప్పుడు మీరు చేసే ఉద్యోగానికి ఏఐ అనేది సపోర్టింగ్ అసిస్టెంట్గా పనిచేసి మిమ్మల్ని ముందుకు వెళ్ళడానికి, మంచి ప్రొడక్టివిటీ ఉన్న హెచ్ఆర్గా తయారవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఏఐ అనేది ప్రస్తుతానికైతే హెచ్ఆర్కి ఏమాత్రం థ్రెట్ కాదు, ఇది మనకు ఒక ప్లస్ అనుకోవాలి. ఒకవేళ మనం కనుక ఏఐని నేర్చుకోకపోతే హెచ్ఆర్లో ఏం జరుగుతుంది అంటే, ఎవరైతే ఏఐని తెలివితేటలతోటి అర్థవంతంగా వాడగలరో అలాంటి వాళ్ళు మన రోల్స్ని రీప్లేస్ చేస్తారన్నమాట.